హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మా మొదటి అంశం. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వము హిందువులకు తీపి కబుర్ను అందించింది. ప్రభుత్వ పాఠశాలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కేతి హోచుల్ తాజాగా చట్టంపైన సంతకం చేశారు. తద్వారా ఇక భారతీయ క్యాలెండర్ ప్రకారం పాఠశాలల్లో దీపావళికి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. న్యూయార్క్లో విభిన్న సంస్కృతులకు చెందిన వారు జీవిస్తారు. ఆ భిన్నత్వాన్ని పాఠశాలలో సంబరంగా జరుపుకోవడం అవసరం అంటూ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖేతి పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ఇక్కడ హిందువులు హర్షం వ్యక్తం చేశారు. రష్యాలో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులు మా యూనివర్సిటీలో అందించే స్కాలర్షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చని చెన్నైలోని రష్యన్ హౌస్ బుధవారం ఓ ప్రకటనలు వెలువరించింది. ఈ ప్రోగ్రాం కింద 89 ప్రాంతాల్లో 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ ప్రోగ్రాంకు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయంటూ వివరించింది. భారత్ వంటి దేశాలు చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించేలా ఒక ఒప్పందం జరిగింది. భారత్, అమెరికాతో పాటు మరో 12 ఐపీఈఎఫ్కు చెందిన సభ్యదేశాలు ఒక సరఫరా వ్యవస్థను బలోపేతమైన ఒప్పందంపైన సంతకాలు చేయడంతో ఇందుకు కారణం సరఫరా వ్యవస్థలోని అనిశ్చితులు ఎదురైనప్పుడు కీలక రంగాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాలకు సురక్షిత దేశాలకు తరలించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ఐపీఈఎఫ్ మినిస్టరియల్ సమావేశానికి హాజరైన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ తరపున సంతకం చేశారు. కరోనా పరిణామాల సమయంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔషధ, ముడి పదార్థాల వంటి వివిధ ఉత్పత్తుల కోసం పలు దేశాలు చైనాపైన ఆధారపడాల్సి వచ్చింది. తాజా ఒప్పందం వల్ల చైనాపై ఆధారపడటం తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ వికేంద్రీకరణ కావడం, సులభతరంగా పెట్టుబడుల సేకరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరింత బలంగా మారడానికి వీలవుతుంది. దేశీయ దిగ్గజ చమురు గ్యాస్ సంస్థ ఓఎన్జీసీ 1,00,000 కోట్ల పెట్టుబడితో 2 పెట్రో రసాయనాల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చే ఉద్దేశంతో ఉన్నట్లు ఓఎన్జీసీ డైరెక్టర్ ఫైనాన్స్ పోమిల జస్పాల్ తెలిపారు. పెట్రో రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ముడి చమురు నుంచి ఉత్పత్తి చేసి డిటర్జెంట్లు, ఫైబర్సు, పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిక్ తదితరాలు, పాలిథిన్ తదితర ప్లాస్టిక్స్ వినియోగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. జపాన్, జర్మనీలను అధిగమించి 2027 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. బుధవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ అనిశ్చితులున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధిని భారత్ ఈ ఏడాది నమోదు చేస్తుందని భావిస్తున్నామంటూ సరైన దిశలో ఉజ్వల భవిష్యత్తు దిశగా ఆర్థిక వ్యవస్థను పయనిస్తుంది. సాధారణంగా అంచనాల విషయంలో కొంత ఆచితూచి స్పందించే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ కూడా 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నట్టు పేర్కొంది. 2047 కల్లా మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగానూ మారే అవకాశం ఉంది. భారత్లో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరం వెంటే ఉన్నాయి. వీటిల్లో 200 ప్రధానేతర పోర్టులు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ వాణిజ్యానికి అవసరమైన భారీ నెట్వర్క్ కూడా ఉంది. అయితే జీడీపీలో నీలి ఆర్థిక వ్యవస్థ వాటా 4%గానే ఉంది. అంటే ఈ విభాగంలో అవకాశాలు భారీగా ఉన్నాయన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ప్రత్యక్ష పన్ను వసూళ్లపైన లక్ష్యమైన 18.23 లక్షల కోట్లను అధిగమించనున్నట్లు సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ నితిన్ గుప్తా పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమిస్తాం, ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా పయనిస్తుందంటూ డిసెంబర్ 15న ముందస్తు పన్ను 3వ వాయిదా గణాంకాలు వస్తే పూర్తి ఆర్థిక సంవత్సర వసూళ్లపైన ఒక మెరుగైన అవగాహన రావచ్చని బుధవారం జరిగిన కార్యక్రమంలో గుప్తా పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య అంకురాల మధ్య సహకారం కోసం ఒక వినూత్నమైన ప్రోత్సహించేందుకు భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. నియంత్రణ పరమైన ఇబ్బందులు, ఎన్కౌంటర్ ప్రెన్యూర్ల నిధుల సమీకరణకు ఉత్తమ విధానాలు వంటివి ఈ ఒప్పందం ద్వారా సరళతరం కావచ్చని తెలుస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన ఎంఓయూ పైన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
సమక్షంలో సంతకాలు జరిగాయి. పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ పరిశ్రమలో ముఖ్య సంస్థలు, సీఈఓలు, దిగ్గజ ఐసీటీ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఎగ్జిక్యూటివ్లు, క్రిటికల్ వర్ధమాన సాంకేతిక రంగాల్లోని అంకురాల వ్యవస్థకులు చర్చల్లో పాల్గొన్నారు. యుఎస్ భారత్ సాంకేతిక భాగస్వామ్యం పెరగడానికి ఉన్న అవకాశాలను ఇందులో వివరించారు. వ్యక్తిగత గృహాలకు హరిత నిబంధనలు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ సంయుక్తంగా ప్రారంభించాయి. వ్యక్తిగత ఇళ్ల కోసం దీన్ని తీసుకొచ్చారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడం, పరిమితం చేయడం అనే లక్ష్యంతో ఐజీబీసీ నెస్ట్ ప్రారంభమైందని ఒక అధికారి తెలిపారు. 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థితికి మన దేశం చేరేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కర్బన ఉద్గారాలను పరిమితం చేసే హరిత గృహాలను నిర్మించడానికి నివాస యూనిట్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఐజీబీసీ అభివృద్ధి చేసింది. దీంట్లో ఐజీబీసీ నెస్ట్లో ఇంధన వ్యయాలు 20-30%, నీటి అవసరాల కోసం 30-50% తగ్గుతాయని ఐజీబీసీ చెన్నై చాప్టర్ చైర్మన్ అజిత్ కుమార్ చోర్డియా వెల్లడించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ వినూత్న రోబోని పరీక్షిస్తుంది. ఇది పామును పోలి ఉండటం గమనార్హం. చంద్రుడు, అంగారక గ్రహంపైన పలు ప్రదేశాలను అన్వేషించడానికి దీన్ని ఉపయోగించనున్నారు. భారత్లో కనిపించే కొండ చిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని రూపొందించారు. దీని వెనక భారత మూలాలున్న ఓ ఇంజనీర్ ఆలోచన ఉండటం విశేషం. నాగ్పూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహన్ ఠక్కర్ నాసాలో జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. ఎగ్జోబయాలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్ ఈఈఎల్ఎస్ పేరుతో పిలుస్తున్న ఈ పాము తరహా రోబో ఆలోచన ఏనదే. ఎట్లాంటి గరుకు ప్రదేశాల్లోనే దూసుకుపోయే సామర్థ్యం దీనికి ఉందని రోహన్ చెప్పాడు. పగుళ్ళు, గుహలు, చివరకు నీటి లోపల కూడా ఇది ప్రయాణించగలదని వెల్లడించారు. ఇతర గ్రహాలపైన జీవాన్వేషణలో ఇది తోడ్పడుతుందని తెలిపారు. ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసిన కొండ ప్రదేశాలు, మంచు కొండలపైన పరీక్షించినట్టు రోహన్ చెప్పారు. దీన్ని విపత్తుల సమయంలో సహాయ చర్యల్లో కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన నెట్వర్క్లు సెకనుకు 100 గిగాబైట్ల డేటాను మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుండగా నూతన వ్యవస్థ దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని పేర్కొంది. ఇటీవల అమెరికాలో ప్రారంభించిన 5వ జనరేషన్ ఇంటర్నెట్ 2 కూడా అత్యధికంగా సెకనుకు 400 గిగాబైట్ల వేగంతోనే డేటాను ప్రసారం చేయగలుగుతుంది. తాజా ప్రాజెక్టుకు సింఘా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సమిష్టిగా అభివృద్ధి చేశాయి. ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సహాయంతో ఈ నెట్వర్క్ను 3000 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేశారు. ఇది బీజింగ్, వుహాన్, గ్యాంగ్జూ నగరాలను కలుపుతుంది. ఈ నెట్వర్క్ సమర్థంగా పనిచేస్తుందంటూ తెలిపారు. 150 హై డెఫినిషన్ హెచ్డి సినిమాలను సమానమైన డేటాతో కేవలం 1 సెకండ్లోనే పంపించగలదని చైనాలో ఆవిష్కరించిన ఈ ఇంటర్నెట్ సంబంధించిన సమాచారం. ఈ ఇంటర్నెట్ను ఉపయోగించి సెకనుకు 150 హెచ్డి సినిమాలు కూడా పంపుకోవచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKAY కింద ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక ఏడాది కాలం పాటు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్లో ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం PMGKYని వచ్చే 5 ఏళ్లకు పొడిగించిందని తెలిపారు. ప్రధాని మోడీ ప్రకటనను ఎన్నికల నియమాలు ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసి PMGKAY కింద అంత్యోదయ అన్న యోజన, ప్రయారిటీ హౌస్ హోల్డ్ లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. 2023 జనవరి 1వ తేదీ నుంచే ప్రారంభమైన ఈ పథకం ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటనలో వివరించారు. ఇక్కడ ల్యాన్సెట్ అనే ఒక సంస్థ నివేదికనిచ్చింది. అధిక వేడితో మరణాలు 5 ఉంటాయని,
వాతావరణ మార్పులు తెచ్చిపెడుతున్న భూతాపం వల్ల ఏటా మృతుల సంఖ్య ఈ శతాబ్ది మధ్య కాలానికల్లా 5 రెట్లు పెరుగుతుంది. వడదెబ్బతో పాటు అధిక వేడితో తెచ్చిపెట్టే ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల మరణాలు పెరగనున్నాయని విఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్లో ప్రచురితమైన నివేదిక హెచ్చరించింది. మానవ ఆరోగ్యం, వాతావరణ మార్పులపైన లాన్సెట్ ఏటా ఈ నివేదికను వెలువరిస్తుంది. ఈసారి దాని రూపకల్పనలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, 52 పరిశోధనా సంస్థలకు చెందిన 114 మంది శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. ప్రస్తుతం సెకనుకు 1337 టన్నుల బొగ్గు పులుసు వాయువు వాతావరణంలో విడుదలవుతుంది. ఈ పరిస్థితి మార్చకపోతే మానవుల ఆరోగ్యం, మనుగడకు ప్రమాదంలో పడతాయని, అధిక ఉష్ణోగ్రత వల్ల 50% కార్మిక పని దినాలు కోల్పోవాల్సి ఉంటుందని, 2041 నుంచి 60 మధ్య కాలానికల్లా 52.49 కోట్ల మంది ఆహార భద్రతను కోల్పోతారు. నీటి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు విజృంభిస్తాయి. 1990-2000 కాలంలో పోలిస్తే 65 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పటికే వడదెబ్బ మరణాలు 85% పెరిగాయి. 2022తో పోలిస్తే 2040 కర్బన ఉద్గారాలు 173% పెరగనున్నాయంటూ ఈ నివేదిక తెలిపింది. పరిస్థితి ఇలాగే సాగితే 2100 కల్లా భూ ఉష్ణోగ్రత 2.7 డిగ్రీ సెల్సియస్ మేర పెరుగుతుందంటూ ఈ లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. ఢిల్లీ కాలుష్యం అనేది మనకు రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీపావళి తర్వాత కాలుష్యం తగ్గుముఖం పడుతున్న ఢిల్లీ వాసులపై ఆశలపైన నీళ్లు జల్లుతూ బుధవారం నగరంలో కాలుష్యంతో కూడిన పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉదయం 8 గంటల సమయంలో 392కు చేరుకుంది. ఆర్కేపురం 422, పంజాబ్ బాగ్ 432, ఐజీఐ విమానాశ్రయం 404, ద్వారక 416, రోషిని 421, ఆనంద్ విహార్ 430, నెహ్రూ నగర్ 434 వంటి ప్రాంతాల్లో గాలి మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలాంటి గాలిని పీల్చడం రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు అన్నారు. దీర్ఘకాలం ఈ గాలిని పీలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు. స్విస్ కంపెనీ ఐక్యూ ఎయిర్ అంచనా ప్రకారం మంగళవారం ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది. తర్వాత స్థానాల్లో ఢాకా, లాహోర్, ముంబై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు భారత్, చైనాలతో కలిసి పనిచేస్తామంటూ చెప్తున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అధికారం చేపట్టగానే తమ దేశం నుంచి తర్వాత భారత బలగాలను పంపించివేస్తామని ప్రకటించిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు కాస్త వెనక దగ్గర తమది చాలా చిన్న దేశమని, పొరుగు వారితో శత్రుత్వాలు పెట్టుకోలేమని తెలిపారు. భారత్, చైనాతో సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు మహమ్మద్ మయిజ్జు తెలిపాడు. ఈ నెల 17న మయిజ్జు మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇతర దేశాలతో ఘర్షణలో చిక్కుకోవడానికి మాల్దీవులు చాలా చిన్న దేశం, ఘర్షణల కోసం మా విదేశాంగ విధానాన్ని వినియోగించుకునే ఆసక్తి లేదంటూ మహమ్మద్ మయిజ్జు తెలిపారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడి పేరు మహమ్మద్ మయిజ్జు. జనవరి 7న బంగ్లాదేశ్లో ఎన్నికలు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జనవరి 7న జరగనున్నాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని, పార్టీ రహిత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు చేస్తున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో బంగ్లా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖాజీ హబీబుల్ అవల్ బుధవారం జాతినుద్దేశించి టీవీల ద్వారా ప్రసంగిస్తూ ఎన్నికల తేదీలను వెల్లడించారు. ఇలా చేయటం ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందు ఢాకా సహా బంగ్లాదేశ్లోని అన్ని నగరాల్లో బందోబస్తును ఏర్పాటు చేయించారు. మధ్య శ్రేణి క్షిపణుల కోసం ఘన ఇంధనంతో నడిచే 2 ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది. ఈ క్షిపణుల కోసం మొదటి దశ ఇంజన్ను శనివారం, రెండో దశ ఇంజన్ను మంగళవారం పరీక్షించినట్టు అధికార వార్తా సంస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా వద్ద ఉన్న మధ్య శ్రేణి క్షిపణులు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. ప్రయోగించే ముందు మాత్రమే వాటిలో ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉంటుంది. క్షిపణుల్లో దీర్ఘకాలం ఈ తరహా ఇంధనాన్ని నిలిపి ఉంచడం సాధ్యం కాదు. ఈ ఘన ఇంధన క్షిపణులతో సమస్య ఉండదు. వీటిని వేగంగా ప్రయోగించవచ్చు, తరలించవచ్చు, శత్రువులు కనపడకుండా కూడా దాచిపెట్టవచ్చంటూ ఉత్తర కొరియా ఘన ఇంధన క్షిపణుల తయారీలో ఒక ముందంజ వేసింది. పడవ ప్రయాణం చేస్తూ ఫోన్లు, పర్సులు నీటిలో పోగొట్టుకున్న ఘటనలు మనం వినే ఉంటాం. అయితే ఇప్పుడు అంతరిక్షంలో టూల్ బ్యాగ్ పోగొట్టుకున్న వ్యోమగాములు. నవంబర్ 1వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మొగ్భలి లోరాల్ ఓహారా తొలిసారి స్పేస్ వాక్ నిర్వహించారు. వీరు
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ బయట అంతరిక్షంలో దాదాపు 6 minutes 42 seconds గడిపారు. ఈ సమయంలో వారు అంతరిక్ష కేంద్రం హ్యాండ్లింగ్ బార్ను తొలగించి దానిలో బేరింగ్ను రీప్లేస్ చేశారు. అనంతరం వారు తిరిగి స్పేస్ స్టేషన్కి వచ్చేశారు. కొద్దిసేపటికి వారు ఏదో వస్తువుని అంతరిక్షంలోనే మర్చిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అది టూల్ బ్యాగ్ అని తేలింది. ఈ ఘటనపైన నాసా స్పందిస్తూ మా కార్యకలాపాల్లో ఓ టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నామని పేర్కొంది. ఈ టూల్ బ్యాగు స్పేస్ వాక్లకు అవసరం లేదని వెల్లడించింది. ఈ బ్యాగ్ అంతరిక్ష కేంద్రానికి ఢీకొనే ముప్పు అతి స్వల్పంగా ఉంటుందని మిషన్ కంట్రోల్ వెల్లడించింది. అయితే ఈ ఘటనపైన అంతరిక్షంలో కార్యకలాపాలపైన గమనిస్తే ఎర్త్ స్కై అనే వెబ్సైటు స్పందించింది. ఈ టూల్ బ్యాగ్ అంతరిక్షంలో కొన్ని నెలల పాటు తిరిగి ఆపై మెల్లగా విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్నారు. ఆ బ్యాగులో ఎటువంటి టూల్స్ ఉన్నాయన్న విషయాన్ని నాసా బహిర్గతం చేయలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో టూల్ బ్యాగ్ పోగొట్టుకున్న ఘటన ఇదే మొదటిది కాదు. 2008లోనూ వ్యోమగాములు స్పేస్ వాక్కి వెళ్లిన సమయంలో టూల్ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో సెప్టెంబర్ నాటికి దాదాపు 35,000 పైగా వ్యర్థాలున్నాయంటూ ఐరోపా స్పేస్ సంస్థ వెల్లడించింది. పాలస్తీనాలో శాంతిని కోరుతూ తుర్కియాలోని ఇస్తాంబుల్లో బుధవారం నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అరబ్ దేశాలు, కొన్ని పాశ్చాత్య నేతల భార్యలు, ఆయా దేశాల ప్రతినిధులు చిత్రంలో అమీనా అలీ, అమ్జద్ ఎల్ షావ్వా, ఎల్ దిలావి లిబియా, మరియమో ఫల్ సాహెల్ సెనగల్, ఫిరియల్ కమెల్ అబ్దుల్ రహమాన్ సలెం పాలస్తీనా, మొజాంబిక్ నజీర్ ఖతార్, ఎమిన్ ఎర్దోగాన్ తుర్కియే, అజీజా మలేషియా రాణి, జిరోట్ మర్జియోవా ఉజ్బెకిస్తాన్, నబీనా కొమ్సిక్ బోస్నియా, రెబేకా సుల్తాన్ బంగ్లాదేశ్, బేగన్ సాదియా రెహమతుల్లా పాకిస్తాన్ అనేవారు పాలస్తీనాలో శాంతిని కోరుతూ ఇలా ప్రకటించారు. తెలుగు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం 2021 సంవత్సరానికి గాను బుధవారం తెలుగు వర్సిటీలో డాక్టర్ నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాల పీట 10 మంది సాహిత్య ప్రముఖులకు నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ హాజరై ప్రసంగించారు. ప్రపంచానికి రచయితలు చాలా అవసరమంటూ సమాజంలోని మానవాళికి ధైర్యాన్ని గమ్యాన్ని నిర్దేశించే విధంగా తమ రచనలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పురస్కారాల గ్రహీతలను ఒకసారి చూసినది గిరిజా కళ్యాణం పద్య కవిత డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్, ఇన్బాక్స్ వచన కవిత తంగెడ హరీష్ గౌడ్, పాపిష్టి డబ్బు బాల సాహిత్యం మాచిరాజు కామేశ్వరరావు, ఎడారి పూలు కథానిక అల్లాడి శ్రీనివాస్, బహుళ నవల అట్టాడ అప్పలనాయుడు, తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం సాహిత్య విమర్శ కేపీ అశోక్ కుమార్, తురేబాజ్ ఖాన్ నాటకం ఎస్డివి అజీజ్, లిప్తకాలపు స్వప్నం అనువాదం స్వర్ణ కెలారి, కరోనా అలియాస్ లాక్డౌన్ 360 వచనం కోడం పవన్ కుమార్, గణిక రచయిత్రి ఉత్తమ గ్రంథం విజయ బండారు మొదలైన వారు పురస్కారాలను గెలుచుకున్నారు. కురువృద్ధ కమ్యూనిస్టు నేత స్వాతంత్ర సమరయోధుడు ఎన్ శంకరయ్య 101 సంవత్సరంలో వయసులో మరణించారు. ఇతను వయో సంబంధిత రుగ్మలతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1922 జూలై 15 జన్మించిన శంకరయ్య విద్యార్థి దశలోనే స్వాతంత్ర సమరంలో దూకాడు. తమిళనాడులోని మదురై అమెరికన్ కాలేజీలో విద్యార్థిగా ఉన్న శంకరయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు కొద్ది రోజుల ముందే అరెస్ట్ అయ్యారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న శంకరయ్య మొత్తం మీద 8 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన అవిభాజ్య తమిళనాడులో పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. స్థానిక హరినామస్మరణ బృందగానం హరిసుందర నందన గానం నిర్వహించిన బృందావనం టీం లీడర్ భావన రోహిణి గంగాధరకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. బుధవారం రాత్రి హైటెక్ సిటీలో హరిహర క్షేత్రంలో 11 సార్లు 11 మంది సంగీత విద్వాంసులతో 111 మంది గాయకులతో 111 నిమిషాల పాటు హరినామస్మరణం హరిసుందర గానం చేసింది. ఇందుకు గాను సంస్థల కోఆర్డినేటర్ సతీష్, కౌన్సిల్ చైతన్య సత్యపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 41 ఏళ్ల భారతీయ మహిళ స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్టు ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగబట్టి చూసే జంపింగ్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. పర్యావరణం పైన
ఎన్నో కాలుష్యాలకు సంబంధించిన వార్తా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో 2023 స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్టు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎడిటింగ్ ఎంటరింగ్ అన్చార్టెడ్ టెరిటరీ పేరుతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ గత నెలలో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం మనం చూసినట్టయితే జూలై ఆగస్టులో 2023లో చైనాలోని బీజింగ్లో 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా స్థాయిలో వర్షం 12.9 లక్షల మంది పైన ప్రభావం చూపింది. 147,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 33 మంది మృతి చెందారు. ఇక భారత్లో చూసినట్టయితే ఋతుపవన వర్షాలు కాస్త ఆకస్మిక వరదలుగా మారిపోయాయి. ఉత్తర భారతదేశంలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. 100 మంది మరణించారు. అమెరికాలోని హవాయి ప్రాంతంలోని మావుయి ద్వీపంలో కార్చిచ్చు ప్రబలి 111 మంది మృత్యువాత పడ్డారు. డేనియల్ తుఫాన్ లిబియా సహా ఆగ్నేషియా, యూరప్లో కొన్ని ప్రాంతాల్లో అకాల వరదలకు కారణమైంది. వేల మంది నిర్వాసితులయ్యారు. ఆస్తి నష్టం 16,658 కోట్ల పైగానే సంభవించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపించేందుకు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఏఎస్జీగా సీనియర్ న్యాయవాది బి నరసింహశర్మను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఏఎస్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఏపీ బాధ్యతలను కూడా అప్పగించింది. నవంబర్ 15 నుంచి 6 నెలలు లేదా రెగ్యులర్ ఏఎస్జీని నియమించే వరకు నరసింహశర్మ ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. 1959 నవంబర్ 22న పుట్టిన శర్మ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. 1982లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో బుధవారం ఓ రైలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 బోగీలు దగ్ధమయ్యాయి. 8 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఢిల్లీ దర్భంగా ఎక్స్ప్రెస్లో S1 కోచ్లో ఉన్నట్టుండి మంటలు రేగాయి. అప్రమత్తమైన అధికారులు లోకో పైలట్ రైలు నిలిపేశారు. అధికారులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు అనేవి చేపట్టారు. 8 మంది స్వల్ప గాయాలు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి సంఘటన మనకు తెలిసిందే. అయితే దీంట్లో 40 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రప్పించేందుకు అత్యాధునిక యంత్రాలను అధికారులు చొప్పిస్తున్నారు. తొలుత రప్పించిన డ్రిల్లింగ్ యంత్రం సరిగా పనిచేయకపోవడంతో ఆధునిక యంత్రాన్ని తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ చేస్తాం, 10 గంటల 50 మీటర్లు తవ్వగలమని ఈ సందర్భంగా వాళ్ళు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సాత్ నివేదిక. సాత్ అంటే సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ అనేది ఈ సాత్ నివేదిక. ఈ రాష్ట్రాల్లో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొరతను నివారించేందుకు అదనపు టీచర్ క్యాడర్ సృష్టించేందుకు పెద్ద ఎత్తున ఖాళీల భర్తీలు చేపట్టాలని పేర్కొంది. దేశంలో టీచర్ల కొరత ఉంది. దీనికి తోడు ఉన్న టీచర్లను సమపద్ధతిలో పంపిణీ చేయలేము. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంత భారీ ఖాళీలతో ఉన్నత ఫలితాలు సాధించలేమంటూ ఈ నివేదిక, సాత్ అనే నివేదిక తెలిపింది. జార్ఖండ్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ 24,000 కోట్లతో పీవీటీజీ పథకాన్ని ప్రారంభించారు. అనగానే గిరిజనులకు న్యాయం చేసేందుకు దృఢ సంకల్పంతో కృషి చేస్తామంటూ నరేంద్ర మోడీ తెలిపారు. యువత, మధ్యతరగతి, రైతులు, మహిళలు, పేదలను బలోపేతం చేయాలని, దేశంలోని ఏ పౌరుడు ఎటువంటి వివక్షతకు గురయ్యే అవకాశం లేకుండా చేసినప్పుడే లౌకికవాదం సాక్షాత్కరిస్తుందంటూ తెలిపారు. 24,000 కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత పీవీటీజీ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అడవులు, పర్వత ప్రాంతాల్లో 22,000 మంది మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న కార్యక్రమాలు చేపడుతున్నారు. పీఎం జన్ జతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే సహా పలు పథకాలను ఆయన ఆరంభించారు. జార్ఖండ్లో 7,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 1971 భారత్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొని ప్రస్తుతం సేవల నుంచి తప్పుకున్న MiG-21 యుద్ధ విమానాన్ని రాంచీలోని రాజ్భవన్ వద్ద ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
18,000 కోట్లతో కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత 18,000 కోట్లతో నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 చొప్పున నగదు జమ అవుతుంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పురాణా బజార్కు చెందిన 104 ఏళ్ల బామ్మ చివాటే అన్నపూర్ణ భాయ్ 1957 సంవత్సరం నుంచి ప్రతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న ఓటేయటానికి ఏర్పాట్లు చేసుకుని ఆదర్శంగా నిలిచారంటూ ఎన్నికల సంఘం కల్పించిన సౌలభ్యంతో ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు 12D ఫామ్ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఇంటి నుంచి ఓటు వేయడానికి అభ్యర్థులకు జారీ చేసే పత్రం పేరు 12D ఫామ్. సనత్ నగర్, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎన్నికల్లో కేవలం నోటా గుర్తు కోసం అదనంగా ఓ బ్యాలెట్ యూనిట్ని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సనత్ నగర్లో 18 నామినేషన్లు వేయగా బుధవారం 2 ఉపసంహరించుకున్నారు. బరిలో 16 మంది నిలిచారు. ఒక బ్యాలెట్ యూనిట్కు 16 గుర్తులు అభ్యర్థులకు సరిపోతుండగా నర్సంపేటలో 16 మంది అభ్యర్థులు బరిలో ఉంటుంటే ఇక్కడ సైతం నోటా కోసం అదనపు బ్యాలెట్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఈవీఎంలలో ఒక్కొక్క యూనిట్లో 16 గుర్తులకే చోటు ఉంటుంది. అంతకు మించి మరో యూనిట్ను దాటి దానికి జత చేస్తారు. 5 ఏళ్ల క్రితం ఇలా గరిష్టంగా 4 యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నికలకు నిర్వహించే వీలుంది. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతిక అభివృద్ధి చేశారు. 384 మంది పోటీల్లో ఉన్న ఈ ఈవీఎం యూనిట్లతో ఎన్నిక నిర్వహణ సాధ్యమవుతుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా M3 రకం ఈవీఎంలనే వారు ఉపయోగించారు. ఎలక్షన్ల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకే పోలికతో ఉన్న గుర్తుల చిహ్నాలపైన పార్టీలు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కేటాయింపుల్లో ఎన్నో వివాదాలను చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా IVRS కాల్స్, SMS. ఇక్కడ ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది IVRS సిస్టమ్. ఈ IVRS అబ్రివేషన్ తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ అబ్రివేషన్స్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. IVRS సిస్టమ్ ద్వారా దీని అబ్రివేషన్ పూర్తి పేరు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. IVRS అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. వాయిస్ కాల్స్ ఇది SMSలు అనేవి చేస్తుంటారు. తమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల ఆధారంగా వ్యక్తిగత ఫోన్ నెంబర్లను తీసుకొని ఈ IVRS సిస్టమ్ ద్వారా వాయిస్ రికార్డుని చేసి ప్రతినిత్యం వారికి చేరవేస్తుంటారు. IVRS అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది వాయిస్ కాల్ సిస్టమ్. శాసనసభ ఎన్నికల పోలింగ్కు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు కొన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇక్కడ చూసినట్టయితే కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో ప్రధాన చౌరస్తాలో విజిల్ యాప్, ఈవీఎం, మై ఓటర్ హెల్ప్ లైన్ యాప్లు, స్విప్, ఓటర్ చేతికి వేలికి వేసే సిరా చుక్కలకు సంబంధించిన నమూనాలు ప్రజలందరినీ చాలా ఆకట్టుకున్నాయి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా ఈ ప్రతిమ రూపంలో పెట్టడం ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. పత్రికలు, ప్రసార మాధ్యమాలకు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం విరడవిల్లుతుందంటూ నేడు జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. దేశంలోని మీడియా సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జర్నలిస్టులు బెదిరింపులు, దాడులు, హత్యలకు గురికావడంతో సర్వసాధారణంగా మారిపోయింది. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆఖరి రోజైన పోలింగ్ రోజు నవంబర్ 30 వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలంటూ ప్రజాప్రతినిధుల చట్టం, కర్మాగారాలు, సంస్థల చట్టం 1974, తెలంగాణ దుకాణ సముదాయాల చట్టం 1988 పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చట్టాలు ఏంటి అంటే ప్రజాప్రతినిధుల చట్టం,
కర్మాగారాలు సంస్థల చట్టం 1974 చట్టం, తెలంగాణ దుకాణ సముదాయాల చట్టం 1988. ఈ 2 చట్టాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా, పూర్తి పేరు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ బుధవారం ప్రకటన తెలిపాడు. ఇక్కడ రెరా అనుమతి ఉన్నప్పటికీ ఆ నెంబర్ లేకుండా ప్రకటనలు జారీ చేస్తున్న జేబిస్ నేచర్ వ్యాలీ జేబిస్ ఏజెంట్లకు వ్యాపారం చేస్తున్న 3కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ అధికారాలైనా జారీ చేసే హక్కు ఎవరికి ఉందంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి, రెరాకి ఉంది. ఇది తెలంగాణలో పనిచేస్తున్న ఒక రియల్ ఎస్టేట్ యొక్క రెగ్యులేటరీ బాడీ. దీనికి చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ సేన సెమీఫైనల్లో న్యూజిలాండ్ పైన ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. కోహ్లీ 50వ సెంచరీని పూర్తి చేశాడు. షమీకి 7 వికెట్లు తీసుకొని షమీ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాడు. న్యూజిలాండ్తో అంత తేలిక కాదు అనుకున్న ఈ మ్యాచ్లో 50 శతకాల రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్లోని హైలైట్ అంశాలు చూసినట్టయితే 57 బాళ్లలో 7 వికెట్లు తీసుకొని వన్డేలో ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఒక వన్డేలో 7 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్ కూడా షమీ రికార్డు సృష్టించాడు. ఇక 4 ప్రపంచ కప్లో భారత్ ఫైనల్కు చేరిన సందర్భాలు 4 సార్లు. 1983, 2003, 2011లో జట్టు ఫైనల్లో ఆడింది. 2003 మాత్రమే ఓడిపోయింది. 1983లో, 2011లో ఫైనల్కు చేరిన భారత్ విజయాన్ని సాధించింది. 50 వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. 279 ఇన్నింగ్స్లోనే అతని ఘనతని దక్కించుకున్నాడు. 711. ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు కోహ్లీ చేసిన పరుగులు 711. ఒకే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 2003లో ఉన్న రికార్డు 673 పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ నిన్న జరిగిన మ్యాచ్లో 711 స్కోరుతో అధిగమించాడు. ఈ ప్రపంచ కప్లో 54 చరిత్రలో షమీ తీసిన వికెట్లు 54. 17 ఇన్నింగ్స్లోనే 50 వికెట్ల మైలురాయి చేరుకున్న అతను అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్లో పేరుతో ఉన్న రికార్డును వెనక్కి నెట్టేసి 17 ఇన్నింగ్స్తో షమీ రికార్డును బద్దలు చేశాడు. 4 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 5 అంతకంటే ఎక్కువ సార్లు వికెట్లు సాధించడం షమీకి ఇది 4వసారి. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన అతను స్టార్క్ 3ను దాటేశాడు. 3 ఈ ప్రపంచ కప్లో 500కు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్ల సంఖ్య 3. 1 కోహ్లీ 711, రోహిత్ 550, శ్రేయస్ 526. ఈ మార్కును దాటేశాడు విరాట్ కోహ్లీ 711 స్కోరుతో. విరాట్ కోహ్లీ 50వ శతకం పూర్తి చేయగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేస్తున్న కోహ్లీ సాధించాను అన్నట్లుగానే వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు. లేచి స్టాండ్స్లో ఉన్న తన హీరో సచిన్కు 2 చేతులు పైకెత్తి కిందకు వంగుతూ కోహ్లీ అభివాదం చేశాడు. అనంతరం తనను గాల్లో ముద్దులు విసురుతూ భార్య అనుష్కకు తిరిగి కోహ్లీ అభినందన తెలిపాడు. ఈ మ్యాచ్లోని ఇంకా ఇతర అంశాలు చూసినట్టయితే 3 అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ స్థానం 3వ ప్లేసు. 13,794 పరుగులతో ఉన్న అతను రికీ పాంటింగ్ 13,704 రికార్డును వెనక్కి నెట్టాడు. సచిన్ టెండూల్కర్ 18,426, సంగక్కర 14,234 తొలి 2 స్థానాల్లో ఉన్నారు. 19 ఈ మ్యాచ్లో టీమిండియా కొట్టిన సిక్సర్లు 19 సిక్సర్లు. ప్రపంచ కప్లో
ఓ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా వెస్టిండీస్ 2015లో 16 సిక్సులతో ఉన్న రికార్డును భారత్ 19 సిక్సులతో రికార్డును బద్దలు కొట్టింది. 67 శతకం కోసం శ్రేయాస్ తీసుకున్న బంతులు 67. ఓ ప్రపంచ కప్లో నాకౌట్ మ్యాచ్లో వేగవంతమైన శతకం అతడిదే. గిల్క్రిస్ట్ 2007 ఫైనల్లో శ్రీలంక పైన 72 బంతుల్లో సెంచరీ చేస్తే ఈ మ్యాచ్లో శ్రేయస్ 67కే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్తో 397 4 వికెట్లు అత్యంత భారీ స్కోర్ ఇది. న్యూజిలాండ్తో సెమీస్లో భారత్ స్కోరు. ప్రపంచ కప్లో నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా న్యూజిలాండ్ 2015 క్వార్టర్స్లో వెస్టిండీస్ పైన 393 6 వికెట్లతో ఉన్న రికార్డును భారత్ నిన్నటి మ్యాచ్తో 397 4 వికెట్లతో రికార్డును అధిగమించింది. వన్డేలో 50వ శతకంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈరోజు కోహ్లీ కేవలం 50వ వన్డే శతకం మాత్రమే చేయలేదు, అత్యుత్తమ క్రీడా స్ఫూర్తిని నిర్వహించే శ్రేష్టత పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడు. అతనికి అంకితాభావం, అసామాన్య ప్రతిభ ఈ మైలురాయికి నిదర్శనం. ఈ మ్యాచ్తో పాటు ఈ టోర్నీలో షమీ బౌలింగ్ కొన్ని తరాల పాటు గుర్తుంటుంది అంటూ మైక్రోసాఫ్ట్ వార్షిక సమావేశం ఇగ్నైట్ ప్రారంభ సందర్భంగా సంస్థ సీఈఓ సత్యనాదెన్ల భారత జట్టుని అభినందనలతో ముంచెత్తాడు. నిన్న జరిగిన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ విరామం సమయంలోనే స్మారక ట్రోఫీలు ఐసీసీ అందించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, అరవింద డిసిల్వాలకు భారత్ ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ని నిన్న జరిగిన మ్యాచ్ మధ్య విరామ సమయంలో వీరికి ఈ అవార్డులను అందించింది. యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా ఉన్న బెక్హమ్ అదే హోదాలో ఉన్న సచిన్తో కలిసి భారత్ న్యూజిలాండ్ మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మ్యాచ్ ఆరంభానికి ముందు సచిన్, బెక్హమ్ మైదానంలోకి వచ్చారు. టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ తదితరులు బెక్హమ్తో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ప్రపంచ కప్లో పాకిస్తాన్ పేవల ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ అజమ్ జట్టు సారథ్యాన్ని వదిలేశాడు. అన్ని ఫార్మేట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. ప్రపంచ కప్లో 9 మ్యాచ్లకు గాను 5 ఓడిన పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ను, టీ20లకు షాహిన్ షానే అఫ్రీది కెప్టెన్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. ఇక ప్రపంచ కప్లో జోరు కొనసాగిస్తూ ఫైనల్కు చేరిన టీమిండియా టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. మరి ఈ ప్రపంచ కప్లో రోహిత్ శర్మకు మధ్య నిలబడేది ఎవరో ఈరోజు తేలిపోతుంది. ఈ గురువారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో సెమీస్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు టైటిల్ 4లో భారత్ను ఢీ కొడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ. ఈ మ్యాచ్లో గెలిచిన ఎవరైతే ఏ జట్టు ఉంటుందో ఆ జట్టు భారత్తో ప్రపంచ కప్ ఫైనల్లో తలపడుతుంది. ఇవి నవంబర్ 16కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.